ప్రపంచంలో సినిమాలు అధికంగా నిర్మించే దేశాల్లోని నటులు చార్లీ చాప్లిన్ ప్రభావం నుండి తప్పించుకోలేరు అనే సినీ సామెత ఈనాటికి ఉంది. కొందరైతే చార్లీ చాప్లిన్ ను అనుకరించడమే నటన అని సాగిన వారు ఉన్నారు. లండన్ లో జన్మించిన చార్లీ చాప్లిన్ నటునిగా అలరించిన తీరును ఏ దేశవాసులు మర్చిపోలేరు. అమెరికాలోనూ చాప్లిన్ జైత్రయాత్ర సాగింది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చార్లీ చాప్లిన్ ను అమెరికన్లు బ్రిటన్ నటునిగానే గుర్తించేవారు. ఎందుకంటే సైలెంట్ ఎరాలో బ్రిటన్ లో చాప్లిన్, అమెరికాలో బస్టర్ కీటన్ తమదైన బాణి పలికిస్తూ అలరించారు. ఇద్దరు కామెడీతోనే కన్నీళ్లు పెట్టించిన ఘనులు. చాప్లిన్ కంటే కీటన్ ఎక్కువ సాహసాలు చేశారని అమెరికన్ సినీ ఫ్యాన్స్ ఈనాటికి చెబుతూ ఉంటారు. అయితే అమెరికా వెళ్లిన తర్వాత చాప్లిన్ అక్కడి వారి మనసులు గెలుచుకున్నారు. చాప్లిన్ పేదవారి పక్షం నిలిచి సినిమాలు రూపొందించారని చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే స్వయంగా ద ట్రాంప్ పాత్రను క్రియేట్ చేసుకున్నారు. పొట్టి కోటు, వదులుగా ఉండే ప్యాంట్స్, నెత్తిన టోపీ, ఇది ట్రాంప్ ఆహార్యం. ఈ గెటప్ తోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఫ్యాన్స్ ను కట్టిపడేశారు చార్లీ చాప్లిన్. చాప్లిన్ తన మూకీ చిత్రాలతో మెస్మరైజ్ చేశారు. అలా అలరించిన చాప్లీ మూవీస్ లో ఓ మేటి చిత్రం ద గోల్డ్ రష్. 1925 జూన్ 26వ తేదీన ఈ సినిమా విడుదలైంది. చాప్లిన్ అమెరికాలో నిర్మించి దర్శకత్వం వహించి నటించిన మూవీ ద గోల్డ్ రష్. ఈ సినిమా కథ విషయానికొస్తే, కెనడాలోని నార్త్ వెస్టర్న్ జోన్ లో ఉన్న క్లొండికే ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉంటాయి. వాటిని వెదికే క్రమంలో దాదాపు 1,00,000 మంది ప్రయత్నం సాగించారు. దొరికిన వారి దగ్గర ఆ బంగారాన్ని కొనేవాళ్లు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓసారి మంచు తుఫాను పడుతుంది. ఆ సమయంలో లారెన్స్ అనే క్రిమినల్, జిమ్ అనేవాడు బంగారు వెదుకులాటకు వెళ్లిన హీరో, ముగ్గురు ఒకే క్యాబిన్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. వారి మధ్య పోరాటం సాగుతుంది. చివరకు ముగ్గురు ఓ ఒప్పందానికి వచ్చి క్యాబిన్ షేర్ చేసుకుంటారు. తర్వాత వారికి జార్జియా అనే అమ్మాయి పరిచయం కావడం, విడిపోవడం, చివరకు ఆమెను హీరో ఎలా కలుసుకున్నాడో అన్నదే ద గోల్డ్ రష్ కథ. ఈ కథలో అడుగడుగున హీరో పాటలు హాస్యం పుట్టిస్తాయి. అదే సమయంలో ఆలోచనలో పడేస్తాయి. మరికొన్నిసార్లు ఆ పాత్రపై జాలి కలిగేలా చేస్తాయి. ఈ తరహా కథలను తెరకెక్కించడంలోనూ, సదరు కథల్లో ప్రధాన పాత్రను జాలి గొలిపేలా చిత్రీకరించడంలోనూ, ఆ పాత్రను అభినయించడంలోనూ చార్లీ చాప్లిన్ తనకు తానే సాటి అనిపించుకున్నారు. అదే తీరున ద గోల్డ్ రష్ లోనూ చాప్లిన్ తనదైన ముద్ర వేసి ఆకట్టుకున్నారు. ద గోల్డ్ రష్ టైటిల్ కు తగ్గట్టుగానే కాసుల వర్షం కురిపించింది. ఆ రోజుల్లోనే చార్లీ చాప్లిన్ వాటాకు $2 మిలియన్ వచ్చాయి. తర్వాతి రోజుల్లోనూ ఈ సైలెంట్ మూవీ పలుమార్లు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా స్ఫూర్తితో కొందరు టాకీలు కూడా నిర్మించారు. ఏది ఏమైనా చాప్లిన్ ద గోల్డ్ రష్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది జూన్ 26తో ద గోల్డ్ రష్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చాప్లిన్ వీరాభిమానులు ఈ సినిమాను గుర్తు చేసుకోవడమే కాదు, అందుబాటులో ఉన్న ప్లాట్ఫామ్స్ లో తిలకించి ఆనందించారు.